నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు. ఈజ్ ఎ పాస్డ్ అవుట్ IITN. హీ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ IIM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్. హీ సెటిల్డ్ ఇన్ US. తల్లిని తండ్రిని ఒకసారి కూడా చూడటానికి ఇండియా రాడు. తల్లిని తండ్రిని చూడడానికి ఇండియాకి ఒకసారి కూడా. వాట్ ఫర్ హిజ్ వెల్త్ ఈజ్ కన్సర్న్. వాడి యొక్క మొత్తం సంపద దేనికి? కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ అంటే మూలమైన జీవిత లక్ష్యం. దీన్ని మనం మిస్ అవుట్ అవ్వకూడదు. హ్యూమన్ అనే పదం హ్యుమానిటీ నుంచి వచ్చింది. మానవత్వం. తల్లి మనల్ని గర్భంలో మోసి మనల్ని పెంచి, తల్లి గొప్పదిరా, తల్లి మాతృదేవోభవ, పితృదేవోభవ ఇవన్నీ చెప్తే మనకు ఎక్కవు. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మనకు 60 ఏళ్ళు వచ్చేసి మన పిల్లలు మన మొహం కూడా చూడకుండా ఎక్కడ ఓల్డేజ్ హోమ్ మనల్ని పడేస్తే ఆ రోజు తెలుస్తుంది. ఏది బతికినా బతికే. ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. డాగ్స్ లైఫ్ ఈజ్ ఆల్సో ఏ లైఫ్ ఫర్ ఎ డాగ్. స్నేక్స్ లైఫ్ ఈజ్ ఆల్సో లైఫ్ ఫర్ ఎ స్నేక్. యాంట్స్ లైఫ్ ఈజ్ ఆల్సో ఏ లైఫ్ ఫర్ యాంట్. మస్కిటో లైఫ్ ఈజ్ ఏ లైఫ్ ఫర్ మస్కిటో. ఏ హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఈజ్ ఆల్సో లైఫ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ లైఫ్ అనేటువంటిది చాలా సింపుల్ థింగ్. వీ మేడ్ ఇట్ సో కాంప్లికేటెడ్. చేసుకున్నాం, అవునా కదా చెప్పండి. అసలు మొదటి చదువు ఉండిదా, ఈ ఉద్యోగం ఉండిదా, ఈ వ్యాపారం ఉండిదా, ఈ కరెన్సీ ఉన్నదా, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేని లేదు. ఇదంతా వన్ ఆఫ్టర్ వన్ మన లైఫ్ని మనం కాంప్లెక్స్ చేసుకోవటానికి, మన లైఫ్ని మనం టిపికల్ చేసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్న అంశం. మనం చదువుకోవాలి బాగా, ఇదంతా పక్కన పెట్టండి. కానీ చదువు అనేటువంటి దాన్ని వీ క్రియేటెడ్. ఈ MPC, ఈ మ్యాథ్స్ చదవకపోతే కానీ లేదు, ఈ ఫిజిక్స్ చదవకపోతే కానీ లేదు, ఈ కెమిస్ట్రీ చదవకపోతే కానీ లేదు, పలానా ఇంజనీరింగ్ చేస్తే కానీ లేదు, పలానా IIT చేస్తే కానీ లేదు. బట్ హ్యూమన్ లైఫ్ అది కాదు. అసలు వై వీఆర్ బోర్న్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అవర్ బర్త్? స్వామి వివేకానంద IIT చదవలేదే, ఆదిశంకరాచార్య నీట్ రాయలేదే, షిరిడి సాయిబాబా ఏ డాక్టరేట్ చేయలేదే. అంతెందుకు మనం ఆ టెక్నికల్ సబ్జెక్టుల్లో మ్యాథమెటిషియన్కి పరాకాష్ఠ అయినటువంటి శ్రీనివాస పెద్ద ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏం లేదే. ఎడిసన్ ఈజ్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ ది స్కూల్. ఐన్స్టీన్ ఈజ్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్. అంటే ఎక్కడో వీఆర్ మిస్సింగ్ అవుట్ ద సోర్స్. మన మూలాన్ని మనం ఎక్కడ మిస్ అవుతున్నాం. వీ థింక్ దట్ మార్క్స్ ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్. వీ థింక్ దట్ మన కనిపించే విధానం, ఫేస్కి రాసే ఫెయిర్ అండ్ లవ్లీ వెరీ వాల్యుబుల్. మనం పట్టుకునే మొబైల్ ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అని మనం ఫీల్ అవుతున్నాం. యాక్చువల్లీ కాదు. మనం ఏం చేయాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పెర్సెప్షన్ ఉందా? మై క్వశ్చన్ టు ఆల్ ద చిల్డ్రన్ హియర్, డూ వీ హ్యావ్ ఎనీ పెర్సెప్షన్ ఓవర్ అవర్ లైఫ్? మన జీవితం మీద మనకేమైనా ఒక అభిప్రాయం ఉందా? అవగాహన, పెర్సెప్షన్, ఒక అవేర్నెస్. ఏం చేస్తున్నామో, ఏం చేయాలి, ఏం చేసాము, దాని యొక్క రిజల్ట్ ఏంటి, ఇవాళ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చదువుతున్నాం. వీఆర్ రన్నింగ్ బిహైండ్ ర్యాంక్స్ అండ్ బికమింగ్ ద బ్లాంక్స్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.